show that the points 1 comma 1 minus 6 comma 0 minus 2 comma 2 minus 2 comma minus 8 are concyclic and find the equation of the circle. 4 points ఇచ్చాడు ఇక్కడ కాన్సైక్లిక్ అని చెప్పమన్నాడు. మన ఫస్ట్ క్లాస్ లో 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ మోడల్ లో మనకి ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకుని సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? మనం జనరల్ ఈక్వేషన్ తీసుకుని ఆ 3 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే GFC లో 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే G వాల్యూ, F వాల్యూ, C వాల్యూ వస్తుంది. ఆ మూడు వాల్యూస్ ని జనరల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. దాంట్లో ఫోర్త్ పార్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయ్యింది అనుకోండి, అప్పుడు పార్ట్స్ మన కాన్సైక్లిక్ అవుతుంది. ఫస్ట్ కొద్దిగా మనకి లెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. First one this one. First one ఏంటి మనకి 1 comma 1. The circle passing through the point 1 comma 1. జనరల్ ఈక్వేషన్ లో x ప్లస్ లో 1 y ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. x స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2gx 2g into 1 ప్లస్ 2fy 2f into 1 ప్లస్ c is equal to 0. ఇక్కడ 2 into 1 2g ప్లస్ 2 into 1 2f ప్లస్ c is equal to ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 1 ప్లస్ 1 2. ఈ ప్లస్ కి సైడ్ వస్తే -2 అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ పాయింట్ తీసుకోండి. ద సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ -6 కామా 0. x ప్లస్ లో -6 y ప్లస్ లో 0 జనరల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. x స్క్వేర్ -6 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 0 స్క్వేర్ ప్లస్ 2g into x -6 ప్లస్ 2f into y 0 ప్లస్ c is equal to 0. ఇక్కడ -6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ 2 into -6 -12g ప్లస్ 2f into 0 0 ప్లస్ c is equal to 0. -12g ప్లస్ c is equal to 36 సైడ్ వస్తే -36 అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ థర్డ్ పార్ట్ తీసుకోండి. ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ -2 కామా 2. జనరల్ ఈక్వేషన్ లో x ప్లస్ లో -2 y ప్లస్ లో 2 x స్క్వేర్ -2 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 2g into x -2 ప్లస్ 2f into y 2 ప్లస్ c is equal to 0. -2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 into -2 -4g ప్లస్ 2 into 2 4f ప్లస్ c is equal to 0. -4g ప్లస్ 4f ప్లస్ c is equal to 4 plus 4 8 8 సైడ్ కి వస్తే -8. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. మనకి GFC లో 3 ఈక్వేషన్లు వచ్చి ఫస్ట్ 2 ఈక్వేషన్లు c క్యాన్ చేయండి, తర్వాత 2 ఈక్వేషన్లు c క్యాన్ చేయండి. ఫ్రమ్ 1 and 2 ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే మనకి 2g plus 2f plus c is equal to -2. సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే మనకి -12g plus c is equal to -36. ఇక్కడ రెండు ఈక్వేషన్ లో c సింబల్ ఈక్వల్ గా ఉంది కాబట్టి మనకి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సెకండ్ ఈక్వేషన్ యొక్క సింబల్ చేంజ్ అవుతాయి. ఈ -12 అనేది ప్లస్ అవుతుంది, ప్లస్ c మైనస్ అవుతుంది, -36 ప్లస్ 36 అవుతుంది. ఈ ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అయిపోతుంది. 2 + 12 14g ప్లస్ 2f is equal to 36 - 2 అంటే 34. ఇక్కడ
మొత్తం టోటల్గా 2 క్యాన్సిల్ చేస్తాం చూడండి. 14 లో 2 7 times 7g ప్లస్ 2f లో 2 1 time f is equal to 34 లో 17 times పోతుంది కాబట్టి 70 అంటే 7g plus f is equal to 70. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఫ్రమ్ 2 and 3 సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే మనకి -12g plus c is equal to -36. థర్డ్ ఈక్వేషన్ -4g plus 4f plus c is equal to -8. ఇక్కడ కూడా c సింబల్ ఈక్వల్ గా ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి, అప్పుడు సింబల్ చేంజ్ అవుతుంది. -4 అనేది ప్లస్ అవుతుంది, ప్లస్ -4 అవుతుంది, ప్లస్ -8 అనేది +8. ఈ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతుంది. -12 ప్లస్ 4 -8g -4f is equal to మనకి -36 ప్లస్ 8 అంటే -28 అవుతుంది. ఇక్కడ అన్నిటిలో కూడా మనకి 4 క్యాన్సిల్ అయిపోతుంది. -8 తో 4 -2 టైం 2g -4 లో 1 టైం -f is equal to -28 లో 4 -7. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. మనకి ఏమైంది ఇక్కడ -2g -f is equal to -7. ఇక్కడ 4 and 5 సాల్వ్ చేసి g వాల్యూ f వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఫ్రమ్ 4 and 5 మరి ఫోర్త్ ఈక్వేషన్ ఏంటంటే మనకి 7g plus f is equal to 70. 7g plus f is equal to 70. మన ఫిఫ్త్ ఈక్వేషన్ అంటే -2g minus f is equal to -70. ఇక్కడ ఈ ప్లస్ f మైనస్ f ఉంది కాబట్టి రెండు ఈక్వేషన్ మనకి ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్ చేసేటప్పుడు సింబల్స్ ఏవి చేంజ్ అవ్వవు మనకి. ఈ ప్లస్ f మైనస్ f క్యాన్సిల్ అయిపోతుంది. 7 - 2 5g is equal to 17 - 7 ఏమవుతుందంటే మనకి 10 అవుతుంది. 17 - 7 10. దట్ ఈస్ ఈక్వల్ టు g is equal to 10/5 2. g వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది. g ని ఫ్రమ్ 4 ఈక్వేషన్ మనకి 7g plus f is equal to 17. 7 into g value 2 plus f is equal to 17. 7 into 2 14 plus f is equal to 17. f is equal to 17 minus 14, that is equal to 3. f is equal to 3. g is equal to f is equal to 3. ఈ రెండు వాల్యూస్ ని ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 1 ఈక్వేషన్ ఏంటంటే మనకి 2g plus 2f plus c is equal to -2. 2 into g value 2 plus 2 into f value 3 plus c is equal to -2. 2 into 2 4 plus 2 into 3 6 plus c is equal to -2. c is equal to -2. 4 plus 6 10. ఈ 10 సైడ్ కి వస్తే -10. c is equal to -12. ఇప్పుడు g వాల్యూ f వాల్యూ c వాల్యూ ఏంటంటే జనరల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ది values of g is equal to g value ఎంత మనకి 2, f is equal to 3 and c is equal to -12. substitute the general equation. जनरल इक्वेशन మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 into g value 2x ప్లస్ 2 into f value 3y ప్లస్ c value -12 is equal to 0. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 into 2 4x plus 2 into 3 6y minus 12 is equal to 0.
ఇక్కడ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అవుతుందండి x² + y² + 4x + 6y - 12 0. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 3 పాయింట్స్ ఉపయోగించి మన సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకి 4 పాయింట్స్ ఇచ్చి మనకి కాన్సైక్లిక్ అని చెప్పమన్నాడు కాబట్టి 4th పాయింట్ తీసుకుని ఈ సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అది సాటిస్ఫై అవుతే అప్పుడు ఆ పాయింట్స్ కాన్సైక్లిక్ అవుతుంది. ది పాయింట్ -2, -8 4th పాయింట్ మాట సబ్స్టిట్యూట్ ది above equation. ఇక్కడ ఈక్వేషన్ ఏంటి x² + y² + 4x + 6y - 12 0. ఈ ఈక్వేషన్ లో x ప్లేస్ లో -2 y ప్లేస్ లో -8 సబ్స్టిట్యూట్ చేస్తే అది 0 వస్తే మనకి ఆ ఈక్వేషన్ ఈ పాయింట్స్ సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. అప్పుడు ఆ పాయింట్స్ కాన్సైక్లిక్ అవుతుంది. మన x² - 2² + y² - 8² + 4 * -2 + 6y 6 * -8 -12. ఇక్కడ -2² అంటే 4 + -8² 64 + 4 * -2 -8 + 6 * -8 -48 -12. 4 + 64 68 -8 -48 -12 అంటే -12 -48 60 60 - 8 68 68 - 68 0. ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ ని ఈ పాయింట్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనకి గివెన్ పాయింట్స్ ఏమవుతాయంటే కాన్సైక్లిక్ అవుతుంది. 5 -2, -8 satisfy the circle equation. Therefore given points are concyclic అని చెప్పని నెక్స్ట్ ఏమంటే అండ్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటారు. లాస్ట్ ఏం చేస్తుంటే therefore the equation of the circle is మన 3 పాయింట్స్ ఉపయోగించి సర్కిల్ ఫైండ్ అవుట్ చేసాం కదా ఆ ఈక్వేషన్ మనకి లాస్ట్ లో తీసుకోవాలన్నమాట. x² + y² + 4x + 6y - 12 0. ఓకే.